హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఆనియన్ ఎగ్ మ్యాగీ నూడిల్స్. దీన్ని తయారు చేయు విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. మ్యాగీ 6 స్లైసెస్, ఆయిల్ 3 స్పూన్స్, ఉల్లిపాయలు 2, గుడ్లు 6, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత, వెనిగర్ 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, టొమాటో కచప్ 1.5 స్పూన్, మ్యాగీ మసాలా 6 ప్యాకెట్స్. ఒక బౌల్లో సగం వరకు వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తరువాత మ్యాగీ స్లైసెస్ను 2 పీసెస్గా చేసి మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి నూడిల్స్ ఉడికేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా నూడిల్స్ ఉడికిన తరువాత స్ట్రైనర్తో నూడిల్స్ని తీసి చల్లనీళ్ళల్లో వేసుకోవాలి. ఇలాగా వేడి నీళ్ళ నుంచి తీసి చల్లనీళ్ళలోకి వేసుకోవాలి అన్నీ, మ్యాగీ మొత్తం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తరువాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం చల్లనీళ్ళల్లో వేసిన మ్యాగీని తీసి నీళ్ళల్లో నుంచి తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 6 గుడ్లు వేసుకోవాలి. మ్యాగీ స్లైసెస్ 6 వేసుకున్నాం కాబట్టి ఎగ్స్ కూడా 6 వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎగ్స్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైకి ఎంత కావాలో సాల్ట్ అంతే వేసుకోవాలి. మ్యాగీ మొత్తాన్ని కలిపి వేయకూడదు. ఈ ఎగ్ ఫ్రై వరకు మాత్రమే సాల్ట్ వేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. నేను సుమారుగా చూసి వేసాను, మీరు కావాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూను టొమాటో కచప్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్తో పాటు వచ్చే మ్యాగీ మసాలాని 6 కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అది ఈ ఎగ్ ఫ్రైలోకి వేయాలి. మ్యాగీ మసాలా మొత్తం అందులో వేసేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాగీ వేసుకోవాలి. ఉడికించుకున్న మ్యాగీ వేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. చల్లనీళ్ళలో తీసిన తర్వాత ఆ మ్యాగీని ఈ ఎగ్ ఫ్రైలోకి వేసుకొని మొత్తం ఆ ఎగ్ మ్యాగీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్స్ కానీ 2 ఫోర్క్స్ కానీ తీసుకొని మ్యాగీ మొత్తం విరిగిపోకుండా నీట్గా బాగా మంచిగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి.
అంతే, ఎగ్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి మ్యాగీ నూడిల్స్ రెడీ. ఎంతో రుచికరమైన మ్యాగీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.